So okay, I forgot to record. Okay, right? I'm drawing all the transactions for my complicated systems. I'm conducting the review for that for the transaction flow, whichever I had drawn. Okay, and next I'm selecting the path in the transaction. Then draw chesina transaction flow graph lo I'm selecting the path. ఇప్పుడు నేను ఏదైతే path select చేశానో ఆ path కి cover అయ్యేలాగా I should be able to design test cases and I should be able to give inputs in such a way that my selected paths will be executed. So you are calling it as path sensitization. And next, after sensitizing, we are going for path instrumentation. So path instrumentation ఏం చెప్తుంది, ఇప్పుడు మీరు ఏదైతే అవుట్పుట్ జనరేట్ అయిందో అది has the output generated only because of my desired path. నా డిజైర్డ్ పాత్ ఎగ్జిక్యూట్ అయ్యి నాకు అవుట్పుట్ జనరేట్ అయిందా, ఆర్ సమ్ అదర్ పాత్ ఎగ్జిక్యూట్ అయ్యి అన్ఎక్స్పెక్టెడ్ గా నా సేమ్ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుందా. సో యూ షుడ్ సీ ఆల్ దీస్ థింగ్స్. సో ఆల్ దీస్ కాన్సెప్ట్స్ కమ్ అండర్ ట్రాన్సాక్షన్ ఫ్లోస్. ఓకే, 1 second. So by this we'll cover this transaction flow. So transaction flow, you are having only 2 topics in your syllabus. So this is transaction flow, which we saw in previous class, and next transaction flow textbook. And unit 2 lo next half వచ్చేసేసి data flow testing. Data flow testing. So data flow testing lo the concepts we'll be seeing is data flow testing basics, okay na, strategies in data flow testing and applications of data flow testing. Okay, so coming to this data flow testing, now what is data flow testing? Asal data flow testing lo manam em chestamu ante kanka, so data flow testing is the name given to a family of test strategies based on selecting paths through the program's control flow in order to explore sequence of events related to the status of data objects. So that this is a formal definition. And simple words to say, data flow testing lo మనం అసలు ఏం చేస్తామంటే, మీ ప్రోగ్రామ్ లో జనరల్ గా మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు I'll be declaring some number of variables. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఐ హావ్ డిక్లేర్ సమ్ వేరియబుల్ ఎక్స్ అని చెప్పి ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేశాను, బట్ ఐ హావ్ నాట్ ఇనిషియలైజ్ ద వాల్యూ టు దట్ వేరియబుల్, జస్ట్ ఐ హావ్ డిక్లేర్ ద వేరియబుల్ యాజ్ ఎక్స్. ఓకే, అండ్ స్టేట్మెంట్స్ రాశాను. దీంట్లో నేను ఏం చేశానంటే ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1000, సో దిస్ ఈస్ ద ప్రెడికేట్. ఈ కండిషన్ ని మనం ఏమనుకుంటున్నాం ఇక్కడ పాత్ టెస్టింగ్ లో, యూఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ప్రెడికేట్. సో ఈ ప్రెడికేట్ దగ్గర ఈ వేరియబుల్ ని యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ సమ్ స్టేట్మెంట్స్ నేను ఈ వేరియబుల్ ని సమ్ ఇంక్రిమెంట్ ఏదో చేస్తున్నాను, సమ్ ఇంక్రిమెంటెడ్ బై 10 అంటే ఇక్కడ నేను ఏదైతే వేరియబుల్ డిక్లేర్ చేశానో దానికి సంబంధించిన కంప్యూటేషన్ స్టెప్ ఏదో రాశాను. సో దిస్ ఇస్ మై స్టేట్మెంట్. సో ఇన్ మై ప్రోగ్రామ్ ఐ హావ్ డిక్లేర్డ్ అ వేరియబుల్ ఎక్స్. That variable predicate is used in some decision making, and that variable is computational step is done in some statement. So ipudu what I'll be doing in data testing, so this is a variable. Alane you'll be creating data objects. ఒక క్లాస్ కి మీరు ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. సో వేరియబుల్ అన్న వేరియబుల్ అంటే ఏంటి, మీకు మీరు ఎక్కడైతే డేటా స్టోర్ చేస్తున్నారో మెమరీలో దానికి మీరు ఇచ్చే నేమింగ్, ఆ లొకేషన్ కి మీరు పెట్టిన నేమ్ ని మనం వేరియబుల్ అని అంటున్నాం కదా. సో మీరు ఏదైతే వేరియబుల్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ క్రియేట్ చేస్తున్నారో మీ ప్రోగ్రామ్ లో, దోస్ వేరియబుల్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ షుడ్ బి యూస్డ్. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ ఒక డిక్లేర్ చేశాను, ఎక్స్ అనేది నేను యూజ్ చేశాను. ఓకేనా. సో డేటా ఫ్లో టెస్టింగ్ లో మనం ఏం చెక్ చేస్తామంటే, మీరు క్రియేట్ చేసిన వేరియబుల్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ వెదర్ దే ఆర్ యూజ్డ్ ఆర్ నాట్, లేదా నేను వేరియబుల్ ని డిక్లేర్ చేయకుండా, ఆబ్జెక్ట్ ని డిక్లేర్ చేయకుండా వెదర్ ఐఎమ్ ట్రైంగ్ టు యూజ్ దట్ వేరియబుల్. ఫర్ సపోజ్ నేను ఇంట్ ఎక్స్ అనేది డిక్లేర్ చేయలేదు, ఆబ్జెక్ట్ ని డిక్లేర్ చేయలేదు, కానీ ఐఎమ్ యూజింగ్ దట్. సో ఇన్ డేటా ఫ్లో టెస్టింగ్ ఐ విల్ బి trying to test whether all the data objects that I have created in my program are used or not. Okay na, లేదా unnecessary గా నేను జస్ట్ డేటా ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసి పెట్టానా, ఆర్ నేను ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయకుండా వెదర్ ఐఎమ్ ట్రైంగ్ టు యూస్ దట్ వేరియబుల్. సో ఈ కైండ్స్ ఆఫ్ ఎర్రర్స్ రిలేటెడ్ టు డేటా అంతా కూడా మనం డేటా ఫ్లో టెస్టింగ్ లో చూస్తాము. సో అందుకని ఇక్కడ డేటా ఫ్లో టెస్టింగ్ లో మనం ఏం చెప్తున్నాం అంటే, సో ఇట్ ఈస్ అ నేమ్ గివెన్ టు ద ఫ్యామిలీ ఆఫ్ టెస్ట్ స్ట్రాటజీస్. ఓకేనా, మనకి నెంబర్ ఆఫ్ టెస్టింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. సో దాంట్లో డేటా ఫ్లో టెస్టింగ్ బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ ఆఫ్ టెస్ట్ స్ట్రాటజీస్. అది దేని మీద బేస్ అవుతుందంటే, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సెలెక్టింగ్ పార్ట్స్ త్రూ ప్రోగ్రామ్ కంట్రోల్ ఫ్లో గ్రాఫ్.
మనం పాత్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ కూడా కంట్రోల్ ఫ్లో గ్రాఫే డ్రా చేస్తూ ఉంటాం. డేటా ఫ్లో గ్రాఫ్ డ్రా చేయాలి, కానీ మన సిలబస్లో విల్ బి డ్రాయింగ్ కంట్రోల్ ఫ్లో గ్రాఫ్. అంటే నేను డ్రా చేసిన కంట్రోల్ ఫ్లో గ్రాఫ్లో నేను పాత్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా? దేనికి సెలెక్ట్ చేసుకుంటాను అంటే టు ఎక్స్ప్లోర్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ రిలేటెడ్ టు ద స్టేటస్ ఆఫ్ డేటా ఆబ్జెక్ట్స్. నేను ఏదైతే డేటా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశానో, ఇప్పుడు నేను వేరియబుల్స్ ఆబ్జెక్ట్స్ అన్నాను కదా, సో నేను ఏదైతే డేటా ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేశానో వాటి స్టేటస్ ని ఎక్స్ప్లోర్ చేయటానికి ఐ విల్ బి సెలెక్టింగ్ ద పాత్స్ అండ్ టెస్టింగ్ దోస్ పాత్స్. దాన్ని మనం దట్ ఈస్ కాల్డ్ as data flow testing. ఓకే, it is a strategy where you will be selecting the paths from your graph, from your control flow graph. ఆ పాత్స్ మీరు ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారంటే మీరు ఆ పాత్ లో క్రియేట్ అయిన డేటా ఆబ్జెక్ట్ స్టేటస్ ని అనలైజ్ చేసుకోవాలనుకుంటున్నారు. దానికోసం అని చెప్పి మనం ఆ పాత్ ని సెలెక్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ as డేటా ఫ్లో టెస్టింగ్. ఓకే, నౌ ఇప్పుడు డేటా ఫ్లో టెస్టింగ్ మనం చేసేటప్పుడు జనరల్ గా మనకి సిస్టమ్ లో మెషిన్స్ లో డేటా ఫ్లో అవుతుంది. సో మనకి జనరల్ గా మెషిన్స్ అనేది 2 types ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. సో డేటా ఫ్లో అవటానికి మనం జనరల్ గా సిస్టమ్స్ ఏదైతే చూస్తున్నామో వాటి ఆర్కిటెక్చర్ అనేది 2 categories లో ఉంటుంది బేసికల్ గా. ఒకటి వచ్చేసేసి వాన్ న్యూమన్ మెషిన్ అన్నాము. దిస్ ఈస్ ద ఆర్కిటెక్చర్ దట్ ఈస్ యూస్డ్ ఇన్ ఇనిషియల్ స్టేజెస్. ప్రీవియస్ ఇనిషియల్ గా సిస్టమ్ స్టార్టింగ్ లో ఉన్న ఆర్కిటెక్చర్, అందరూ ఫాలో అయిన ఆర్కిటెక్చర్ ఇదమ్మా వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్. తర్వాత మనకి MIMD ఆర్కిటెక్చర్ అనేది వచ్చింది. సో వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ లో ఎలా ఉంటుందంటే మీకు ఓన్లీ సింగిల్ ఇన్స్ట్రక్షన్, మీకు వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ లో ఓన్లీ సింగిల్ ఇన్స్ట్రక్షన్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఎట్ ఎ టైం. ప్రతిసారి ఓన్లీ సింగిల్ ఇన్స్ట్రక్షన్. ఫర్ సపోజ్ మీకు ఇప్పుడు మెమరీ ఉంది, మీరు ఒక ఇన్స్ట్రక్షన్ ఇలా రాశారు. యాక్చువల్లీ వాన్ న్యూమన్ లో మనం అక్కడ రిజిస్టర్స్ ఇవన్నీ వాడేవాళ్ళం. సో అదంతా పక్కన పెట్టేస్తే నాకు ఇప్పుడు ఇలా ఉంది ఒక స్టేట్మెంట్, ఇది ఒక ఇన్స్ట్రక్షన్ A = B+C అంటే ప్రతిదానికి మెమరీ అలొకేట్ అయ్యే ఉంటుంది కదా. సో B అనే వేరియబుల్, C అనే వేరియబుల్. B అనే వేరియబుల్ కి ఫర్ సపోజ్ నేను వాల్యూ సమ్ 1 అని ఇచ్చాను, C అనే వేరియబుల్ సమ్ వాల్యూ 2 అని ఇచ్చాను. సో ద డేటా ఈ స్టోర్డ్ ఇన్ మెమరీ, దాంతో పాటు ఇన్స్ట్రక్షన్స్ A = B+C, ఎవ్రీథింగ్ ఈ స్టోర్డ్ ఇన్ ద సేమ్ మెమరీ ఇన్ దిస్ ఆర్కిటెక్చర్. సో ఇక్కడ నాకు A = B+C అనేది నాకు ఇన్స్ట్రక్షన్స్. ఓకేనా, బికి సంబంధించిన మెమరీ లొకేషన్ ఇది, దాంట్లో వాల్యూ 1 ఉంది. సికి సంబంధించిన మెమరీ లొకేషన్, దాంట్లో వాల్యూ అనేది 2 ఉంది. ఇప్పుడు మనకి జనరల్ గా ప్రాసెసర్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఫెచ్ 1 ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద మెమరీ. ఈ ఇన్స్ట్రక్షన్ ని ఫెచ్ చేసుకుంటుంది, ఈ ఇన్స్ట్రక్షన్ ని ప్రాసెసింగ్ చేస్తుంది. దీంట్లో ప్రాసెసింగ్ చేసేటప్పుడు ఏదైనా అథమెటిక్ లాజికల్ ఆపరేషన్స్ ఉంటే కనుక ALU కు పంపిస్తుంది. సో వాట్ వి మీన్ టు సే ఇస్ ఓన్లీ 1 ఇన్స్ట్రక్షన్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఎట్ ఏ టైం. ఓకేనా, సో ఈ ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేసింది, దీంట్లో డేటాని ఇంటర్ప్రిట్ చేసింది, దీంట్లో B కావాలి, సో మళ్ళీ మెమరీ దగ్గరికి వెళ్ళి B ని ఫెచ్ చేసుకుంటుంది. దీంట్లో C కావాలి, మళ్ళీ మెమరీ దగ్గరికి వెళ్ళి C ని ఫెచ్ చేస్తుంది. దీంట్లో అథమెటిక్ ఆపరేషన్ ప్లస్ పర్ఫామ్ చేయాలి. సో ALU లో ప్లస్ జరుగుతుంది. సో వాల్యూ అనేది 3 జనరేట్ అవుతుంది. అగైన్ దిస్ డేటా ఈస్ రిటర్న్ ఇన్ టు దిస్ మెమరీ. సో ఈ ఆర్కిటెక్చర్ లో ఓన్లీ సింగిల్ ఇన్స్ట్రక్షన్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఎట్ ఏ టైం. ఓకేనా, అది ఎలా జరుగుతుందంటే it will fetch the instruction. ఓకేనా, it will process that instruction. ప్రోగ్రామ్ కౌంటర్ ఒకటి మెయింటైన్ చేస్తాము. ప్రోగ్రామ్ కౌంటర్ ఈజ్ యూస్ టు ట్రాక్ ఇన్ విచ్ ఇన్స్ట్రక్షన్ హ్యాస్ బీన్ ఫెచ్డ్. ఇప్పుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేయగానే కౌంటర్ వాల్యూ 1 అని ఇంక్రిమెంట్ అవుతుంది. మళ్ళీ ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేయాలి, కౌంటర్ వాల్యూ 2. ఓకేనా, సో దాన్ని ఫెచ్ చేయటం, దానికి కావాల్సిన ప్రాసెసింగ్ చేయటము, సో అవసరమైతే ALUకి పంపించటము, లేదా డేటాని తీసుకెళ్లి ఫైనల్ గా మళ్ళీ మెమరీలో స్టోర్ చేయటం. సో ఇక్కడ ఓన్లీ సింగిల్ ఇన్స్ట్రక్షన్ ఒక్కటే మనకి ఎట్ ఏ టైం ఎగ్జిక్యూట్ అవుతుందమ్మ. అదే నెక్స్ట్ ఆర్కిటెక్చర్స్ ఎలా వచ్చినాయి అంటే MIMD ఆర్కిటెక్చర్ వచ్చింది. మీకు ఇక్కడ నేమ్ లోనే చెప్తున్నాం మనం, ఇట్ ఈస్ హ్యావింగ్ మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్, మల్టిపుల్ డేటా మెషిన్స్. అంటే ఒక ఇన్స్ట్రక్షన్ అంతా ప్రాసెసింగ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిన పని లేదు. అట్ ఎ సింగిల్ టైం మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకేనా, అంటే లాజికల్ ఆపరేటర్స్, అథమెటిక్ ఆపరేటర్స్ అన్ని ఎట్ ఏ టైం మనకి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్ ప్యారలల్ గా ప్రాసెస్ అవుతూ ఉంటాయి. సో మనకి ఈ కైండ్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ వచ్చినాయి నెక్స్ట్ స్టేజెస్ లో. ఓకేనా, ఈ ఆర్కిటెక్చర్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఇప్పుడు డేటా ఫ్లో అనేది ఈ ఆర్కిటెక్చర్ లో ఒకలాగా ఉంటుంది, ఈ ఆర్కిటెక్చర్ లో ఒకలాగా ఉంటుంది. ఈ ఆర్కిటెక్చర్ లో సింగిల్ ఇన్స్ట్రక్షన్ కాబట్టి డేటా సీక్వెన్షియల్ గా ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ ఆర్కిటెక్చర్ లో మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఎట్ ఎ టైం ఎగ్జిక్యూట్ అవుతున్నాం కాబట్టి ప్యారలల్ గా మీకు డేటా ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ డేటా ఫ్లో గ్రాఫ్స్. సో ఎలా అయితే కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ డ్రా చేసామో సో సేమ్ అలానే మనకి ఇక్కడ డేటా ఫ్లో గ్రాఫ్స్ ఉంటాయమ్మా.
కానీ మనం ఈ చాప్టర్లో విల్ బి యూజింగ్ ఓన్లీ కంట్రోల్ ఫ్లో గ్రాఫ్స్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్. ఓకేనా? గ్రాఫ్లో సేమ్ యాజ్ కంట్రోల్ ఫ్లో గ్రాఫ్, డేటా ఫ్లో గ్రాఫ్లో కూడా మీకు నోట్స్ ఉంటాయి, లింక్స్ ఉంటాయి. సో సేమ్ ఇలానే మనం ప్రీవియస్ చాప్టర్స్లో ఎలా అయితే చూసామో, దీస్ ఆర్ నోట్స్ అండ్ దీస్ ఆర్ లింక్స్. ఓకేనా? సో హియర్ విల్ బి representing how your data is flowing. సో డేటా ఫ్లో టెస్టింగ్లో నౌ వీ సా ద డెఫినేషన్ ఆఫ్ డేటా ఫ్లో టెస్టింగ్. మెయిన్గా మన డేటా ఫ్లో టెస్టింగ్లో మన డేటా స్టేటస్, మనం క్రియేట్ చేసిన డేటా ఆబ్జెక్ట్స్ కానీ వేరియబుల్స్ కానీ వాటి స్టేటస్ ఎలా వేరీ అవుతుంది అనేది మనం అనలైజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో దానికి సంబంధించి మనం ఏం చేస్తామంటే యూ విల్ డ్రా ద డేటా ఫ్లో గ్రాఫ్స్. ఆ గ్రాఫ్లో నుంచి మీరు ఒక పాత్ సెలెక్ట్ చేసుకుంటారు. మీరు ఇచ్చిన ఇన్పుట్లో మీరు ఒక ఇన్పుట్ ఇచ్చి అగైన్ సేమ్ స్ట్రాటజీ, ప్రీవియస్గా మనం ఏదైతే స్ట్రాటజీ చెప్పామో అదే మనకి ఎప్పుడు రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు డేటా ఫ్లో టెస్టింగ్ మనకి కొన్ని బేసిక్ టర్మినాలజీస్, కొంచెం ఇంట్రడక్షన్ పార్ట్ మనకు తెలియాలన్నమాట డేటా గురించి. ఇప్పుడు మీరు ఒక డేటా ఆబ్జెక్ట్ ఏదైనా తీసుకుంటే, ఒక వేరియబుల్ ఏదైనా తీసుకుంటే కనుక జనరల్గా వేరియబుల్ అనేది 3 స్టేట్స్ దానికి అప్లై అవుతాయి. సో ఆ స్టేట్స్ ఏంటి అంటే కనుక ద డేటా ఆబ్జెక్ట్ విల్ బి క్రియేటెడ్, ద డేటా ఆబ్జెక్ట్ విల్ బి కిల్డ్ ఆర్ డేటా ఆబ్జెక్ట్ విల్ బి యూస్డ్. 3 స్టేట్స్ వాటికి చెప్పొచ్చు. ఒక ఆబ్జెక్ట్ మనం తీసుకుంటే డేటా ఆబ్జెక్ట్ ని మనం క్రియేట్ చేసామని చెప్తాము, డేటా ఆబ్జెక్ట్ ని మనం కిల్ చేసామని చెప్పాము, డేటా ఆబ్జెక్ట్ ని మనం యూస్ చేస్తున్నామని చెప్తాము. ఓకేనా? సో దే కెన్ బి యూస్డ్ ఇన్ 2 distinct ways ఇన్ కంప్యూటేషనల్. సో యూస్ చేస్తాం అంటే కనుక మళ్ళీ అది 2 ways లో చెప్పొచ్చు, క్యాలిక్యులేషన్ లో కానీ కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ కానీ. సో ఇందాక చెప్పిన ప్రోగ్రామ్ సింపుల్ ఇది. సో మీరు ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా కానీ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి డన్ ఫర్ యువర్ డేటా ఆబ్జెక్ట్. సో సపోజ్ నేను ఇంట్ x ఈక్వల్ టు 10 అని చెప్పాను అంటే ఇక్కడ నేను వాల్యూ ఇనిషియలైజ్ కూడా చేశాను. ఒకవేళ ఇనిషియలైజ్ చేయకపోయినా కానీ మీరు జస్ట్ ఇంట్ ఎక్స్ అన్నారు అనుకోండి, మీ డేటా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది, అంతే కదా? మనకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా? సపోజ్ దీన్ని నేను యూస్ చేశాను అనుకోండి, నా ప్రోగ్రామ్ లో x ఈక్వల్ టు సమ్ x ప్లస్ 10 అని అంటున్నాను. దీన్ని నేను యూస్ చేశాను అనుకోండి, నా ఆబ్జెక్ట్ అనేది యూస్డ్ అయింది. సో సపోజ్ నేను ఈ కాంపౌండ్ బ్లాక్ లో ఉన్నాను, ఈ బ్లాక్ దాటి బయటకు వచ్చేసాను అనుకోండి, ఎక్స్ కి సంబంధించిన మెమరీ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది కదా, అప్పుడు నాకు ఎక్స్ అనే వేరియబుల్ కిల్ అయింది అని చెప్తాం. సో మీరు ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే, ఒక వేరియబుల్ తీసుకుంటే అది 3 స్టేట్స్ లో దాని స్టేట్ మార్చుతూ ఉంటుంది. ఐదర్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వచ్చు, ఆబ్జెక్ట్ యూజ్ చేయొచ్చు, ఆ లొకేషన్ దాటిపోతే, ఆ బ్లాక్ దాటిపోతే కనుక ఆబ్జెక్ట్ కిల్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను అంటే, ఆబ్జెక్ట్ ఈజ్ యూస్డ్ అంటే యూజ్ చేసేటప్పుడు 2 distinct ways లో మనం యూజ్ చేయొచ్చు. ఎలా యూజ్ చేయొచ్చు? వన్ ఈజ్ ఇన్ క్యాలిక్యులేషన్. సో ఇది క్యాలిక్యులేషన్ లో మనం యూజ్ చేస్తున్నాం. x ఈక్వల్ టు x ప్లస్ 10 క్యాలిక్యులేషన్ లో యూజ్ చేస్తున్నాం. అండ్ అందర్ వన్ ఈజ్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ కంట్రోల్ ఫ్లో ప్రెడికేట్. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక కండిషన్ ఉంది, ఇఫ్ సమ్ x గ్రేటర్ దాన్ 10, దిస్ ఇస్ ప్రెడికేట్. అంటే ఎక్స్ అనేది నేను ప్రెడికేట్ దగ్గర వాడొచ్చు, ఎక్స్ అనేది నేను కంప్యూటేషనల్ స్టెప్ దగ్గర అయినా వాడొచ్చు. సో దట్ ఈస్ వాట్ వీఆర్ సెయింగ్ హియర్. సో డేటా ఆబ్జెక్ట్ విల్ బి క్రియేటెడ్, కిల్డ్ ఆర్ యూస్డ్. యూస్ చేసినప్పుడు మళ్ళీ 2 cases. It can be used either in calculation or it can be used either in control flow predicate function దగ్గర, డెసిషన్ మేకింగ్ దగ్గర యూస్ చేయొచ్చు. ఓకేనా? జనరల్ గా మనం డేటాని క్రియేట్ చేస్తున్నప్పుడు, కిల్ చేస్తున్నప్పుడు, యూస్ చేసినప్పుడు విల్ బి డినోటింగ్ బై యూజింగ్ డిఫరెంట్ సింబల్స్. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి డిఫైన్డ్, అంటే డేటా ఆబ్జెక్ట్ జస్ట్ మనం క్రియేట్ చేసినప్పుడు ఇంట్ ఎక్స్ లేదా ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10 క్రియేట్ చేసి I have initialized some values. So when it is defined, the symbol will be using is D. You need to know the symbols. So మనం డిఫైన్ చేసినప్పుడు symbol will be using is D. ఓకేనా? ఇక డిఫైన్డ్ అంటే it can be either newly created or values initialized to that variable etc. అలానే when it is killed or undefined, అంటే ఆ బ్లాక్ దాటి బయటికి రావచ్చు, లేదా పాయింటర్స్ అయితే మీరు మెమరీని రిలీజ్ చేసుకోవచ్చు, డిఅలొకేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేయొచ్చు. సో ఇలా ఉంటాయి కదా. సో కిల్డ్ కానీ అన్డిఫైన్ చేస్తే కనుక సింబల్ విల్ బి యూజింగ్ ఇస్ కే. అక్కడ మీనింగ్ వచ్చేసి వేరియబుల్ కిల్ అయింది, లేదా అన్డిఫైన్ అయిపోయింది, లేదా మెమరీ రిలీజ్ అయింది. సో ఇవన్నీ అప్లికబుల్ అవుతాయి. ఓకేనా? లాస్ట్ వన్ వచ్చేసి వేరియబుల్ యూజ్ చేసినప్పుడు సింబల్ విల్ బి యూజింగ్ ఇస్ యూ. ఓకేనా? ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ క్యాలిక్యులేషన్స్. క్యాలిక్యులేషన్ లో యూజ్ చేస్తే కనుక మనం సి అంటాము. ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ ప్రెడికేట్. ప్రెడికేట్ లో కండిషన్ దగ్గర మనం యూజ్ చేస్తే కనుక విల్ కాల్ ఇట్ యాస్ పి. ఓకేనా? సో దీస్ ఆర్ ద సింబల్స్ వీ నీడ్ టు నో. డి అంటాము. డి అంటే వేరియబుల్ డిఫైన్ అయినప్పుడు,
కే అంటాము, కే అంటే వేరియబుల్ కిల్ అయినప్పుడు లేదా మెమరీ రిలీజ్ అయినప్పుడు. యూ అంటాము, యూ అంటే వేరియబుల్ యూజ్ చేసామని. యూజ్ చేసిన దాంట్లో మళ్ళీ 2 కేసెస్ ఉంటాయి. క్యాలిక్యులేషన్ దగ్గర యూజ్ చేస్తే సి అంటాము, ప్రెడికేట్ దగ్గర యూజ్ చేస్తే కనుక యూ కాల్ ఇట్ యాస్ పి. ఓకే, ఓకే I'll explain this slide later. ఇదేం లేదమ్మా, మన డేటా ఫ్లో యాక్చువల్లీ స్లైడ్ కొంచెం ప్రీవియస్ గా పెట్టాల్సింది నేను. ఇక డేటా ఫ్లో గ్రాఫ్ అన్నాను కదా, ఐ గేవ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డేటా ఫ్లో గ్రాఫ్ హియర్. ఓకేనా, సో సీ దిస్ సమ్ ప్రోగ్రామ్ హియర్. ఇక్కడ బిగిన్ సమ్ పిఏఆర్ సమ్ పాస్కల్ ప్రోగ్రామ్ ఏదో ఇక్కడ లాజిక్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వేరియబుల్స్ డిక్లేర్ చేశారు. ఇక్కడ వేరియబుల్స్ ఏంటి, ఎన్ఎంపిక్యూ. సో ఎన్ఎంపిక్యూ. ఓకేనా, నెక్స్ట్ ఎండ్ పిఏఆర్. తర్వాత ఏం జరుగుతుంది అంటే m+1 m+n అనేది కంప్యూట్ అవుతుంది, దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ఏ. m+n అనేది కంప్యూట్ అవుతుంది, దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ఏ. p+q అనేది కంప్యూట్ అవుతుంది, దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ బి. ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ బి. ఓకేనా, ఐఎమ్ ఎండింగ్ దిస్ బ్లాక్. ఓకేనా, నెక్స్ట్ అగైన్ సి a+b ఈజ్ స్టోర్డ్ ఇన్ సి. ఇక్కడ ఏ వాల్యూ ఏదైతే కంప్యూట్ అయిందో ఇది, అండ్ b వాల్యూ, దిస్ ఈస్ అగైన్ addition is done and is stored in C. And a minus b is stored in D. And finally e equal to C into D is calculated. సో ఇక్కడ మన డేటా ఫ్లో గ్రాఫ్ లో మన కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ ఇలా డ్రా చేసాం. దీంట్లో మన డేటా ఫ్లో గ్రాఫ్ లో మనం ఏం చూస్తాం అంటే కనుక, మనం ఏదైతే వేరియబుల్స్ క్రియేట్ చేసామో ఇక్కడ, ఈ వేరియబుల్స్ అన్ని మనం యూజ్ చేసామా లేదా, మన ప్రాసెసింగ్ లో వాట్ ఎవర్ వేరియబుల్స్ ఐ హావ్ క్రియేటెడ్ హియర్, whether all these variables are used or not. So that is what we'll be checking in data flow testing. Or మన ఇక్కడ నేను ఏదైనా ఒక న్యూ వేరియబుల్స్ క్రియేట్ చేశానా, that are not declared. For suppose ఇక్కడ చూడండి, a అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను, a is not declared. p అనే వేరియబుల్ క్రియేట్ చేశాను, b is not declared. ఓకేనా, సో సి వేరియబుల్ is not declared, d వేరియబుల్ is not declared. సో ఎనీ వేరియబుల్స్ దట్ ఆర్ నాట్ డిక్లేర్డ్ ఇన్ ద ప్రోగ్రామ్. సో ఇది టెస్ట్ చేయడం కోసం అని చెప్పి మనం గ్రాఫ్ అనేది డ్రా చేస్తూ ఉంటాం. సో దిస్ ఈస్ రిలేటెడ్ టు డేటా ఫ్లో గ్రాఫ్. డేటా ఫ్లో గ్రాఫ్ ఎగ్జాంపుల్ అది, సేమ్ యాజ్ కంట్రోల్ ఫ్లో గ్రాఫ్. కానీ డేటా ఫ్లో గ్రాఫ్ లో మన కాన్సన్ట్రేషన్ అంతా మన వేరియబుల్స్, డిక్లేర్ చేసిన వేరియబుల్స్ యూజ్ చేసామా లేదా, లేదు ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేయకుండా మనం యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నామా అనేది మనం టెస్టింగ్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ డేటాని టెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనం డేటా ఆబ్జెక్ట్ స్టేట్స్ గురించి మాట్లాడుతున్నాం. 3 స్టేట్స్ ఉంటాయని చెప్పాను, డిఫైన్డ్, కిల్డ్, యూసేజ్. సో ఫస్ట్ వన్ మనం డిఫైన్డ్కి వస్తాం. సో డిఫైన్డ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, an object is defined explicitly when it appears in data declaration. ఒక వేరియబుల్ డిక్లేర్ చేయడాన్ని we are calling it as defined. ఓకేనా, ఇట్ కెన్ బి ఐదర్ డిక్లేర్డ్ ఎక్స్ప్లిసిట్లీ ఆర్ ఇంప్లిసిట్లీ when it appears on the left hand side of the assignment. డేటాని 2 ways లో డిఫైన్ చేసుకోవచ్చు. డిక్లేర్ చేయొచ్చు, ఎక్స్ప్లిసిట్ గా డిక్లేర్ చేయొచ్చు, లేదా ఇంప్లిసిట్ గా అయినా డిక్లేర్ చేయొచ్చు. ఓకేనా, ఇట్ ఈస్ ఆల్సో టు బి యూస్ టు మీన్ దట్ ద ఫైల్ హ్యాస్ బీన్ ఓపెన్. ఏదైనా ఒక న్యూ ఫైల్ ఓపెన్ చేశాను అనుకోండి, దాని ఫైల్ అప్పుడే డిఫైన్ అయింది అని చెప్తాం. లేదా ఏ డైనమిక్ అలొకేటెడ్ ఆబ్జెక్ట్ హ్యాస్ బీన్ అలొకేటెడ్. డైనమిక్ మెమరీ అలొకేషన్ ద్వారా అప్పుడే ఒక ఆబ్జెక్ట్ ని, ఒక వేరియబుల్ కి మెమరీ అలొకేట్ చేశాను అనుకోండి, అప్పుడు కూడా నేను డిఫైన్డ్ అని చెప్తాను. లేదా సంథింగ్ ఈస్ పుష్డ్ ఇన్ టు అ స్టాక్. సో దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్. ఒక స్టాక్ లోకి ఒక వాల్యూని పుష్ చేశాను అనుకోండి, సో అప్పుడు ఆ వేరియబుల్ డిఫైన్ అయింది అని చెప్తాం. సో ఇదంతా డిఫైనింగ్ కి. అలానే కిల్డ్ ఆర్ అన్డిఫైన్డ్ అని అంటున్నాం కదా. కిల్డ్ అని ఎప్పుడు అంటాం అంటే, an object is killed or undefined when it released or otherwise made unavailable. ఆ వేరియబుల్ మెమరీ రిలీజ్ అయిపోయినా, లేదు నేను ఒక లూప్ లో ఉన్నాను, ఒక బ్లాక్ లో ఉన్నాను, ఆ బ్లాక్ దాటి బయటకు వచ్చేసాను అంటే దట్ వేరియబుల్ విల్ నాట్ బి యాక్సెస్డ్ ఫర్ మీ నౌ. సో అలాంటి కేసెస్ లో ఐ బి కాలింగ్ ఇట్ as killed or undefined అని అంటాం. లేదా ఇఫ్ ఇట్స్ కంటెంట్స్ ఆర్ నో లాంగర్ known with certitude, అంటే విత్ అబ్సల్యూట్ సర్టెనిటీ ఆర్ పర్ఫెక్ట్నెస్, దాని వాల్యూ నాకు తెలియట్లేదు. లేదా డైనమిక్ మెమరీ అలొకేషన్ జరిగినప్పుడు మనం రిలీజ్ చేసాం అనుకోండి, మెమరీ రిలీజ్ చేసాం అనుకోండి, అప్పుడు కిల్డ్ అని అంటాం. లేదా రికార్డ్స్ డిలీట్ చేసాం అనుకోండి, రిటర్న్ అయిపోయాం అనుకోండి, అప్పుడు కిల్డ్ అని అంటాం. ఓకేనా, సో దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కిల్. అండ్ అసైన్మెంట్ స్టేట్మెంట్ కెన్ కిల్ ఆర్ రీడిఫైన్ ఇమీడియట్లీ. ఓకేనా, ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, ఏ హ్యాడ్ బీన్ ప్రీవియస్లీ డిఫైన్డ్ అండ్ వీ డూ అ న్యూ అసైన్. అంతకుముందు ఏ అనే వాల్యూ వేరియబుల్ ఒక డిక్లేర్ చేసి దానికి సమ్ వాల్యూ ఇనిషియలైజ్ చేశాను, కానీ నెక్స్ట్ ఏం చేశానంటే
మళ్ళీ న్యూ అసైన్మెంట్ చేశాను. అంటే నేను అక్కడ ఏదైతే ఇక్కడ ఏ ఈక్వల్ టు 10 అని డిక్లేర్ చేశాను ఫస్ట్. మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్ లో ఏ అనేది 17 అని డిక్లేర్ చేశాను. అంటే ఆ ప్రీవియస్ వాల్యూ అనేది కిల్ అయిపోయి ఏ ఈక్వల్ టు 10 అనేది కిల్ అయ్యి నాకు ఇప్పుడు న్యూ వాల్యూ 17 అనేది సస్టైన్ అవుతుంది. ఈ అన్ని సినారియోస్ లో ఐ కాల్ యాజ్ వేరియబుల్ ఇస్ స్కిల్డ్ ఆర్ అన్డిఫైన్డ్. ఓకేనా, which we generally saw in our programs while writing our programs. ఓకేనా, అండ్ యూసేజ్ అన్నాం కదా. యూసేజ్ అంటే ఎప్పుడంటే వేరియబుల్ యూస్ ఫర్ కంప్యూటేషన్. మనం ఇందాక చెప్పాం క్యాలిక్యులేషన్ దగ్గర యూస్ చేస్తున్నప్పుడు when it appears on the right hand side of an assignment statement. అంతే కదా, x ఈక్వల్ టు x ప్లస్ 10 రైట్ హ్యాండ్ సైడ్ లో మనకి ఆ వేరియబుల్ కనుక యూస్ చేస్తే కనుక అప్పుడు దాన్ని కంప్యూటేషనల్ స్టెప్ అని అంటాం. ఓకేనా, ఫైల్ రికార్డ్ ఈస్ రెడ్ ఆర్ రిటర్న్. ఓకే, ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ ప్రెడికేట్. కండిషన్ దగ్గర వాడితే కనుక p అన్నాము. వెన్ ఇట్ appears డైరెక్ట్లీ ఆన్ ప్రెడికేట్, ఆ కండిషన్ x గ్రేటర్ దాన్ 100, ప్రెడికేట్ దగ్గర x అనే వేరియబుల్ కనిపించింది, దాన్ని ప్రెడికేట్ అని అంటున్నాం. x ఈక్వల్ టు x ప్లస్ 100, కంప్యూటేషన్ దగ్గర x అనే వేరియబుల్ కనిపించింది, ఆ x అనే వేరియబుల్ ని యూజ్ చేసామని చెప్తున్నాం. సో యూజింగ్ 2 కేసెస్ లో చెప్పాం, ఇది ఆల్రెడీ చెప్పాం. ఓకేనా, ఇప్పుడు మీరు డేటా ఫ్లో టెస్టింగ్ చేసేటప్పుడు మనకి జనరల్ గా డేటా అంటే ఆబ్జెక్ట్ ని కన్సిడర్ చేస్తే మనకి డిఫరెంట్ అనామలీస్ ఉన్నాయమ్మా దాంట్లో. ఓకేనా, సో ఏంటి అనామలీస్, ఏంటి కండిషన్స్ అంటే కనుక an anomaly is denoted by a 2 character sequence of actions. ఫర్ ఎగ్జాంపుల్ KU. ఇప్పుడు మనం ఇందాక K అంటే ఏంటో చూసాము, U అంటే ఏంటో చూసాము. K అంటే ఏం చెప్పాము మనం ఇందాక, K అంటే ఏం చెప్పాము, D అంటే ఏం చెప్పాము ఇందాక, K అంటే D అంటే ఏం చెప్పాం, K అంటే ఏం చెప్పాం, U అంటే ఏం చెప్పాం. D stands for మీ చాట్ బాక్స్ లో ఇవ్వటం కదమ్మా, యూ షుడ్ రెస్పాండ్. సో D stands for, D అంటే డిఫైన్ అన్నాము, K అన్నాము, U అన్నాము. అన్ని సింగిల్ గా చెప్పాను కదా నేను. DKU డిఫైన్, కిల్, యూజ్ అని చెప్పాం. ఇప్పుడు వాటి కాంబినేషన్స్ లో 2 క్యారెక్టర్ సీక్వెన్స్ అనేది జరగవచ్చు, వాటిని మనం అనామలీ అని అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ KU అంటే కిల్ అయింది, యూజ్ అయింది. ఒక వేరియబుల్ ని మనం కిల్ చేసేసాం ముందు, నెక్స్ట్ ఐ హావ్ యూజ్ దట్ వేరియబుల్, దట్ మీన్స్ ద ఆబ్జెక్ట్ ఈస్ కిల్డ్ అండ్ యూజ్డ్. ఓకేనా, యూ కాల్ ఇట్ యాస్ అనామలీ, 2 వేరియబుల్ అనామలీ అంటాం. అలానే D అంటే వేరియబుల్ ఇస్ డిఫైన్డ్, మళ్ళీ D అంటే అగైన్ ద వేరియబుల్ ఇస్ డిఫైన్డ్. అంటే వేరియబుల్ ఇస్ డిఫైన్డ్ 2 times. ఓకేనా, అంటే రీడిఫైన్ చేసాం. ఒకసారి వేరియబుల్ డిఫైన్ చేశాను, దాన్ని అసలు యూజ్ చేయకుండా మళ్ళీ వేరియబుల్ ని డిఫైన్ చేశాను. ముందు x ఈక్వల్ టు 10 అన్నాను, దాన్ని అసలు యూజ్ చేయకుండా మళ్ళీ x ఈక్వల్ టు 20 అంటున్నాను. అనామలీ మనం DD అంటాం. సో ఇలాగా మనకి కొన్ని కాంబినేషన్ ఆఫ్ అనామలీస్ ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ ద కాంబినేషన్ ఆఫ్ అనామలీస్. ఎన్ని పాసిబుల్ అనామలీస్ ఉంటాయంటే 9 పాసిబుల్ 2-letter కాంబినేషన్స్ ఫర్ DKU. యుల్ బి హ్యావింగ్ 9-letter పాసిబుల్ కాంబినేషన్స్ ఆఫ్ అనామలీస్ అమ్మ. ఓకేనా, దాంట్లో కొన్ని సస్పీషియస్ ఉండొచ్చు, కొన్ని బగ్స్ ఉండొచ్చు, కొన్ని నార్మల్ కేసెస్ ఉండొచ్చు. కొన్ని సస్పీషియస్, కొన్ని బగ్స్ అవ్వచ్చు, కొన్ని నార్మల్ కేసెస్ అవ్వచ్చు. సో విల్ సీ ఈచ్ వన్. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, DD అని అంటున్నాం. DD అంటే ఇట్స్ ప్రాబబిలీ హార్మ్లెస్ బట్ సస్పీషియస్. వై డిఫైన్ ద ఆబ్జెక్ట్ వైస్ వితౌట్ ఎనీ ఇంటర్వెన్షన్ యూసేజ్. ఇక DD అంటే ఏం చెప్తున్నామా, 2 times డిఫైన్ చేయటం. D అంటే డిఫైన్ చేయటం, మళ్ళీ D అంటే డిఫైన్ చేయటం. ఇప్పుడు x ఈక్వల్ టు 10 అని డిఫైన్ చేసా ఫస్ట్ లైన్ లో, నెక్స్ట్ లైన్ లో మళ్ళీ x ఈక్వల్ టు 20 అని డిఫైన్ చేస్తున్నాను. ఓకేనా, సో దీని వల్ల నాకు అంత హార్మ్లెస్ అవ్వకపోవచ్చు, కానీ నేను ఆబ్జెక్ట్ x అనే ఆబ్జెక్ట్ ని ట్వైస్ వితౌట్ ఇంటర్వెన్షన్ యూసేజ్, ఐఎమ్ డిఫైనింగ్ ద ఆబ్జెక్ట్ వైస్ వితౌట్ యూసింగ్ ఇట్. సో x 10 అనే డిఫైన్ చేశాను, కానీ సెకండ్ టైం మళ్ళీ డిఫైన్ చేశాను వితౌట్ యూజింగ్ దిస్ వన్. అంటే ఇది సీరియస్ బగ్ కాకపోవచ్చు, కానీ ఇట్ ఈస్ అ సస్పీషియస్ థింగ్. ఓకేనా, సో ఆ సినారియోని యూ కాల్ ఇట్ యాస్ DD అని అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి DK అంటే ఇట్స్ ప్రాబబిలీ అ బగ్, దాన్ని ఎర్రర్ అని అనొచ్చు. ఓకేనా, వై డిఫైన్ ద ఆబ్జెక్ట్ వితౌట్ యూజింగ్ ఇట్. D అంటే ఏంటి, ఫస్ట్ D అంటున్నాం, DK లో ఫస్ట్ D అంటే x ఈక్వల్ టు 10 అని అన్నాను. నెక్స్ట్ K అంటున్నాను ఇమీడియట్ గా, అంటే x కి సంబంధించిన మెమరీని డిస్ట్రాయ్ చేసేసాను. బ్లాక్ లో ఇలా రాసాను, x ఈక్వల్ టు 10 అన్నాను, బ్లాక్ దాటి బయటకు వచ్చేసాను, అంటే x డిస్ట్రాయ్ అయిపోయింది. సో దీన్ని మనం బగ్ గానే అంటాం, సస్పీషియస్ గానే అంటాం. ఎందుకని అంటే కనుక మనం ఆబ్జెక్ట్ డిక్లేర్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ ని మనం యూజ్ చేయాలి. వితౌట్ యూజింగ్ దట్ ఆబ్జెక్ట్ ఐఎమ్ జస్ట్ కిల్లింగ్ దట్ ఆబ్జెక్ట్. ఓకేనా, సో దట్ ఈస్ అ బగ్ కేస్. అలానే DU
డి అంటే ఫస్ట్ డిఫైన్ అయింది, యూ అంటే యూస్ చేస్తున్నాం. దిస్ ఇస్ అ నార్మల్ కేస్, ఇది బగ్ అవ్వదు. సో సీ హియర్ నేను బగ్స్ అన్ని రెడ్ లో పెట్టాను, నార్మల్ అన్ని బ్లాక్ లో హైలైట్ చేశాను. సో డియు అంటే ఏంటి, దట్ ఈస్ అ నార్మల్ కేస్. డి అంటే ఫస్ట్ డిఫైన్ చేశాను, ఎక్స్ ఈక్వల్ టు 10 అని డిఫైన్ చేశాను. యూ అంటే దాన్ని యూస్ చేశాను, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సమ్ 1 అని చెప్పి యూస్ చేశాను. సో దిస్ విల్ బి అ నార్మల్ కేస్. నెక్స్ట్ వచ్చేసేసి కేడి. కేడి అంటే ఫస్ట్ కే అంటే కిల్ అవుతుంది, తర్వాత డి అంటే మళ్ళీ డిఫైన్ అవుతుంది. సో దిస్ ఈస్ అ నార్మల్ సిచ్యువేషన్. ఓకేనా? అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ సినారియోలో నాకు ఎక్స్ కిల్ అయిపోయింది. మళ్ళీ నేను నెక్స్ట్ బ్లాక్ లో ఏం చేశానంటే మళ్ళీ ఎక్స్ ని న్యూగా డిఫైన్ చేసుకున్నాను, ఎక్స్ వాల్యూని యూస్ చేసుకున్నాను. అంటే ఒక ఆబ్జెక్ట్ ఫస్ట్ కిల్ అయిపోయి తర్వాత మళ్ళీ నేను దాన్ని రీడిఫైన్ చేసుకున్నాను. దట్ విల్ బి అ నార్మల్ సిచ్యువేషన్. ఆబ్జెక్ట్ ఈస్ కిల్డ్ అండ్ రీడిఫైన్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసేసి కేకే. దిస్ ఇస్ హార్మ్లెస్ బట్ ప్రాబబిల్లీ బగ్గీ. దీనివల్ల నాకు హార్మ్ ఏమి ఉండకపోవచ్చు, కానీ దిస్ ఇస్ అ బగ్గీ సిచ్యువేషన్ అని చెప్తున్నాం. ఎందుకంటే కే అంటే ఫస్ట్ టైం మీరు కిల్ చేశారు ఆబ్జెక్ట్ ని, మళ్ళీ కే అంటున్నారు, మళ్ళీ కిల్ చేస్తున్నారు, 2 times మీరు కిల్ చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ నెసెసరీ, రైట్? ఒకసారి ఆబ్జెక్ట్ ని కిల్ చేస్తే దట్ మెమరీ ఇస్ డిస్ట్రాయిడ్, మళ్ళీ 2 times కిల్ చేయాల్సిన ఇది లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి కేయు. కేయు అంటే ఫస్ట్ ఇట్ ఈస్ కిల్డ్, కే అంటే ఇట్ ఈస్ కిల్డ్, యు అంటే అగైన్ ఇట్ ఈస్ యూస్డ్. అంటే నేను ఎక్స్ అనే ఆబ్జెక్ట్ డిస్ట్రాయ్ అయిపోయాక దాని మెమరీ లేనప్పుడు ఐఎమ్ ట్రైంగ్ టు యూజ్ దట్ ఆబ్జెక్ట్ అగైన్. ఎక్స్ అనేది నాకు లేదు, అసలు డిస్ట్రాయ్ అయిపోయింది, కానీ అగైన్ ఐఎమ్ ట్రైంగ్ టు యూజ్ దట్ వన్. దాన్ని మనం కేయు అని అంటున్నాం. ఓకేనా? కే అంటే ఇట్ ఈస్ కిల్డ్, ఐఎమ్ ట్రైంగ్ టు యూజ్ దట్ కిల్డ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి యూడి, యూజ్డ్ డిఫైన్డ్. యూజువల్లీ నాట్ అ బగ్ బికాస్ ద లాంగ్వేజ్ పర్మిట్స్ రీఅసైన్మెంట్ అట్ ఆల్మోస్ట్ ఎనీ టైమ్. యూ అండ్ డి యూజ్ చేశాను, ఎక్స్ అనేది యూజ్ చేశాను, ఎక్స్ ప్లస్ 1 అని. తర్వాత మళ్ళీ నేను ఎక్స్ వాల్యూ అనేది 10 కి నేను డిఫైన్ చేసుకున్నాను, యూజ్ చేశాను, మళ్ళీ డిఫైన్ చేశాను. ఇది నాకు ప్రాబ్లం ఏం కాదు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద లాంగ్వేజెస్ మనల్ని ఇలా పర్మిట్ చేస్తాయి. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా అలా యూజ్ చేసి మళ్ళీ రీడిఫైన్ చేయడం అనేది అది ఎర్రర్ కింద ట్రీట్ చేయదు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి యూకే, యూజ్డ్ అండ్ కిల్డ్. వేరియబుల్ యూజ్ చేసుకున్నాను, ఐ హ్యావ్ కిల్ దట్ వేరియబుల్, దట్ ఈస్ నార్మల్ సిచ్యువేషన్. యూ మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్, నెంబర్ ఆఫ్ కంప్యూటేషన్స్ కి అదే వేరియబుల్ యూజ్ చేస్తున్నారు, దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అంటున్నాను, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 అంటున్నాను, ఎక్స్ ప్లస్ 3 పద్దాక యూజ్ చేస్తున్నాను ఆ వేరియబుల్, దట్ విల్ నాట్ బి అ ప్రాబ్లం. దిస్ ఇస్ అ నార్మల్ సిచ్యువేషన్. ఓకే స్టూడెంట్స్, ఫర్ టుడేస్ క్లాస్ we'll stop here. We are running out of time. So again I'm warning you, please join the class in time. సో మీరు నాకు మార్నింగ్ జాయిన్ అయ్యేటప్పుడు ఒక 10 minutes డిలే చేశారు, సో అందుకని నాకు ఈ టాపిక్ ఎండ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు నేను డిలే చేస్తే మళ్ళీ నెక్స్ట్ క్లాస్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. జాయిన్ ద క్లాస్ ఇన్ టైమ్. Okay students, we'll continue with next class.